ఎస్పెషల్లీ ఈ మెమూ ట్రైన్స్ అండ్ ప్యాసింజర్ ట్రైన్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. దాదాపు 130 కిలోమీటర్లు మనం ఇందులో ప్రయాణించబోతున్నాం కేవలం 35 రూపాయల టికెట్ కాస్ట్ తో. ఆల్రెడీ మనం చేయబోతున్న జర్నీకి ఇదిగోండి జనరల్ టికెట్ కూడా అయితే తీసుకున్నాము. భలే ఉంది చూడడానికి అయితే మటుకు. ఎవరయ్యా మెమూ ట్రైన్స్ కి డిమాండ్ ఉండదు అని చెప్పింది చూడండి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఏంది అంటే ఎడగానే గట్టిగానే ఉన్నారు అబ్బాయో ఎక్కడానికైతే. దీని తర్వాత మనకి మెయిన్ జంక్షన్ వస్తుంది, అదే గుడివాడ జంక్షన్. ఈ రూట్ అంత బిజీ రూట్ కాదు కాబట్టి సరిపోయింది. ఇదిగోండి ఇది మ్యాటర్. ఇక్కడ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, దానికని చెప్పి మన ట్రైన్ ని కేరళలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఇక్కడ బ్యాక్ వాటర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక బాధ ఏంటంటే ఈ ట్రైన్ లో ఎక్కడ ఒక్క కోచ్ లో కూడా వాష్రూమ్స్ అయితే లేవు. పెద్ద టార్చర్ అయిపోయింది. ప్లాట్ఫామ్ పై కాకుండా అవతల వైపు పని కానిచ్చాలి. మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్యాసింజర్ అండ్ మెమూ ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి కదా. రోజు కొన్ని లక్షల మంది ఈ ట్రైన్స్ లో అయితే ట్రావెల్ చేస్తారు. రాబోయే కొన్ని రోజులు నేను ఎస్పెషల్లీ ఈ మెమూ ట్రైన్స్ అండ్ ప్యాసింజర్ ట్రైన్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఓన్లీ ఈ మెమూ ట్రైన్స్ అండ్ ప్యాసింజర్ ట్రైన్స్ యొక్క కంటెంట్ రాబోయే కొన్ని వీడియోస్ లో అయితే ఉండబోతుంది. రైట్ నో నేను వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నా. ఇందులో భాగంగా ఫస్ట్ వీడియో వచ్చేసి విజయవాడ నుంచి నర్సాపూర్ వెళ్లే ప్యాసింజర్ లో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా. ఇది వచ్చేసి ఒక మెమూ ఎక్స్ప్రెస్ ట్రైన్. దాదాపు 130 కిలోమీటర్లు మనం ఇందులో ప్రయాణించబోతున్నాం కేవలం 35 రూపాయల టికెట్ కాస్ట్ తో. దీని తర్వాత ఇలాంటి ప్యాసింజర్లు ఇలాంటి వీడియోలు ఎస్పెషల్లీ రాబోయే 1 మంత్ నేను ఏపీ అండ్ తెలంగాణలో ఉండే ట్రైన్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయబోతున్నాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చేయబోతున్న జర్నీకి ఇదిగోండి జనరల్ టికెట్ కూడా అయితే తీసుకున్నాము. ఇవి మెమూ ప్యాసింజర్ ట్రైన్స్ కాబట్టి మనకి ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. డైరెక్ట్ గా వచ్చి కౌంటర్ లో టికెట్ కొనాల్సిందే. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి మధ్యాహ్నం 2:20 స్టార్ట్ అయ్యి గుడివాడ భీమవరం మీదుగా నర్సాపూర్ కి అయితే వెళ్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పబోతున్నాయి ఈ ట్రైన్ గురించి. అండ్ ఈ రూట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. మధ్యాహ్నం 2:20కి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఈవినింగ్ 6:30-7 o'clock అయితే నర్సాపూర్ చేరుకోబోతున్నాము. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. స్టేషన్ లోపలికి వెళ్దాం పదండి. సో ఈ జనరల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేయడానికి ఒక భయం ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎంతమంది జనాలు ఉంటారో తెలియదు. సో ఎక్కువ మంది జనాలు ఉంటే వీడియోలు తీయడం అయితే కష్టం అయింది అనమాట. నిలబడడానికైనా ఖాళీ ఉండాలి కదా, కనీసం సీటు గురించి వదిలేయండి. సో విజయవాడ రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 3 నుంచి నేనైతే లోపలికి వెళ్ళబోతున్నా. ఇదిగోండి మన ట్రైన్ 07862 విజయవాడ నర్సాపూర్ 2:20కి అనేసారు కానీ ఏ ప్లాట్ఫామ్ వేయలేదు. దానికని నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ లో మన గన చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని చైర్స్ అయితే ఉన్నాయి వెయిటింగ్ చేయడానికి. అండ్ అటు పక్క ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి. అండ్ ఇటు పక్క ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం టికెట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదనుకుంటే అక్కడ బుకింగ్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ నుంచి అన్న పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాను. మీకు ఇక్కడ ఒక మెమూ ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి విజయవాడ బిట్రగుంట మెమూ ప్యాసింజర్. సో ఇది చాలా ఫేమస్, ఎస్పెషల్లీ మా నెల్లూరు పీపుల్, ఒంగోలు, కావలి మా వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఈ ప్యాసింజర్ ట్రైన్ గురించి. అప్పట్లో కేవలం 35 రూపాయలతో బిట్రగుంట నుంచి విజయవాడకి అయితే వచ్చేవాళ్ళం మేము. ఇది ఇప్పుడు బయలుదేరడానికి రెడీగా ఉంది. దీన్ని మధ్యలో చాలా రోజులు అయితే క్యాన్సిల్ చేశారు. తర్వాత మళ్ళీ దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ప్రెసెంట్ దీని లుక్ అయితే చూడొచ్చు. మొత్తం రీపెయింటింగ్ అయితే చేసినట్టున్నారు. భలే ఉంది చూడడానికి అయితే మటుకు. సో సూన్ మనం ఈ ట్రైన్ యొక్క వీడియో కూడా మన ఛానల్లో అయితే చేద్దాము. సో ఇప్పుడే మన ట్రైన్ ని 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అనౌన్స్ చేశాడు. అటువైపు అయితే వెళ్ళాలి. కానీ జనాలు చూడండి ఫుల్ గా ఉన్నారు. ఎట్లుంటుందో ఏమో పరిస్థితి అయితే మటుకు. ఈ రోజు మనకు సీట్ దొరకపోయినా నిలబడడానికి ఖాళీ దొరికితే చాలు. ఇదిగోండి ట్రైన్ ఇక్కడ ఒక మెమూ ట్రైన్ అయితే వస్తుంది కదా, ఇదే నర్సాపురం వెళ్ళేది. సో గబగబా మనం దాటి అటువైపు అయితే వెళ్ళి ఎక్కేద్దాము ఆ ట్రైన్ ని. ఈ బిట్రగుంట మెమూ ఏమో ఈ పాటికి స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ అవ్వాలి. 1:55కి స్టార్ట్ అవ్వాల్సింది 2:05 అవుతుంది. 10 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ, ఇంకా బయలుదేరలేదు. ఇదేమో ఇంకో 15 నిమిషాల్లో స్టార్ట్ అయింది నర్సాపురంకి. ఈ రోజు బిస్కెట్ ఈ జర్నీ నాకు అర్థమైపోయింది మ్యాటర్. విజయవాడలోనే చూడండి ఎట్ట కూర్చున్నారు అందరు. గేట్ల మీదకే వచ్చారు. ఇంకా మనకేం సీట్లు దొరుకుతాయి నిలబడ్డం. ఇంకా ముందు వెళ్ళేసరికి మొత్తం నిండిపోతారు జనాలు అయితే పక్క. సో ట్రాలీ అయితే ఇంకా పైన పెట్టేసా. సీట్ అయితే దొరికే ఛాన్సే లేదనమాట. ఇంక ఈ రోజు మనం తలుపుగా నిలబడతా పోవడమే. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి బిట్రగుంట మెమూ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద మన ట్రైన్ అయితే ఉంది. సో ఇంకా నిలబడైతే వెళ్ళాలి. సీట్లు అయితే ఏం లేవు. బ్యాగ్ పెట్టుకోవడానికి మాత్రం పైన లగేజ్ ర్యాక్ లో ఖాళీ దొరికింది కొంచెం. ఎవరయ్యా మెమూ ట్రైన్స్ కి డిమాండ్ ఉండదు అని చెప్పింది చూడండి. వచ్చిన 5 నిమిషాల్లో బండి మొత్తం ఫుల్ అయిపోవడం ఎక్కడన్నా చూసారా? ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఇదిగోండి మన పక్కనే 4th ప్లాట్ఫామ్ లో పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి గుంటూరు మధ్యలో సింహాద్రి ఎక్స్ప్రెస్ పేరుతో తిరుగుతుంది. అండ్ గుంటూరు నుంచి వికారాబాద్ మధ్యలో పల్నాడు ఎక్స్ప్రెస్ పేరుతో అయితే తిరుగుతుంది. ఇదిగోండి పల్నాడు ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్ అని అయితే రాశారు. వికారాబాద్, గుంటూరు, విశాఖపట్నం స్టార్ట్ అయిందో ఈ ప్రయాణం. హైలైట్ ఏం తెలుసా? ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి తీసేసాడు. 2:20కే తీసేసాడు. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా. పల్నాడు ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇక్కడ చాలాసేపే ఆగింది. దాదాపు 10 నిమిషాల నుంచి ఆగింది ట్రైన్ అయితే. ఇది చూడండి 2 ట్రైన్స్ ప్యారల్ గా రన్ అవుతున్నాయి. సో మన ట్రైన్ వచ్చేసి టువర్డ్స్ నర్సాపూర్ వైపు వెళ్తుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళిపోతాము.
అది వచ్చేసి ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్ళే ట్రైన్ అనమాట. అది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద నుంచి అయితే బయలుదేరింది విజయవాడ స్టేషన్ లో. అది టువర్డ్స్ ఖమ్మము, వరంగల్, కాజీపేట వెళ్ళొద్ది కాబట్టి అది లెఫ్ట్ సైడ్ లైన్ లో అయితే వెళ్ళిపోద్ది. మనము రైట్ సైడ్ లైన్ లో వెళ్తాము టువర్డ్స్ గుడివాడ వైపు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఏంది అంటే 2 ట్రైన్స్ పక్కనే సేమ్ స్పీడ్ తో అట్లీస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ అన్న ట్రావెల్ చేయాలి. అది నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి, పక్కన ప్యారలల్ రన్. సో మీలో ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అంటే అట్లీస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ అయినా ప్యారలల్ రన్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దగ్గర 3 లైన్ 4 లైన్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ముందు అది సాధ్యమైంది. కానీ ప్రెసెంట్ అయితే చాలా తక్కువ మందికి అది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నాకైతే ఫ్యూ కిలోమీటర్స్ 1-2-3 కిలోమీటర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయింది, కానీ 5-10 కిలోమీటర్స్ ఎప్పుడు ఒకేసారి ఎక్స్పీరియన్స్ కాలే. ఇదిగోండి రైట్ సైడ్ వెళ్తే మనము టువర్డ్స్ గుడివాడ వైపు అయితే వెళ్ళిపోతాము. అండ్ ట్రైన్ వచ్చేసి అటు సైడ్ వెళ్తుంది కదా, అది ఖమ్మం లైన్. ఇదిగోండి మీకు అక్కడ గ్రీన్ కలర్ లో ఒక లోకోమోటివ్ అయితే కనిపిస్తుంది కదా, ఐషెఫ్ లోకోమోటివ్. అది వచ్చేసి సిఎన్జీది అనమాట. సిఎన్జీ లోకోమోటివ్, సిఎన్జీ గ్యాస్ తో అయితే రన్ అయింది. మధ్యలో కొన్ని దగ్గర సిఎన్జీ లోకోమోటివ్స్ కూడా ఇండియన్ రైల్వేస్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది, బట్ అవి అంత సూపర్ డూపర్ హిట్ అయితే కాలేదు. ఈ ట్రైన్ వచ్చేసి ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. ఇదిగోండి మీకు ఇక్కడ ఒక లైన్ వస్తుందా, ఇది వచ్చేసి రాయనపాడు నుంచి వచ్చే లైన్ అనమాట. వయా రాయనపాడు అయితే వచ్చేసి ఇటు సైడ్ అయితే కలిసిపోద్ది. మీకు గౌతమి ఎక్స్ప్రెస్ ఇవన్నీ విజయవాడకి వెళ్లకుండా డైరెక్ట్ గా ఈ రాయనపాడు లైన్ నుంచి వచ్చి టువర్డ్స్ ఏలూరు అటైతే వెళ్ళిపోతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్స్ కూడా అదే లైన్ లో వస్తాయి. ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు కొన్ని ట్రైన్స్ సిటీలోని రైల్వే స్టేషన్ కి వచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్ కి మళ్ళీ బయటకు వెళ్ళాలంటే టైం టేకింగ్ అండ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా లోడ్ ఎక్కువైపోద్ది. అందుకని చెప్పి ఒక బైపాస్ లైన్ అయితే వేసారనమాట. కొన్ని ట్రైన్స్ ని, గూడ్స్ ట్రైన్స్ ని అండ్ కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని కూడా ఇటు నుంచి ఇటు బయటికి పంపించేస్తారు విజయవాడ రానికుండా. ఇదిగోండి ఇక్కడ నుంచి మన ట్రైన్ కంప్లీట్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా, లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ వెళ్తున్నాయి చూడండి. అది మెయిన్ లైన్, చెన్నై హౌరా మెయిన్ లైన్. ఏలూరు, రాజమండ్రి అట్టయితే వెళ్ళిపోతాయి అనమాట ఆ ట్రాక్స్ అన్ని. అండ్ మనం వచ్చేసి టువర్డ్స్ గుడివాడ వైపు వెళ్తున్నాము రైట్ సైడ్ కి. ఏదేమైనా మెమూ ట్రైన్స్ నుంచి వచ్చే ఆ హారనే వేరు, ఆ సౌండ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, స్పెషల్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వింటుంటే. సో విజయవాడని దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయినా మధురా నగర్కి అయితే వచ్చాము. ఎడగానే గట్టిగానే ఉన్నారు అబ్బాయో ఎక్కడానికైతే. నన్ను ఈ గేట్ కాడ నిలబడిస్తారు, ఈ గేట్ నుంచి లోపలికి దోసేస్తారు. మరి ఎన్ని ట్రైన్స్ వచ్చినా, ఎన్ని వందే మెట్రోలు, వందే భారత్ వచ్చినా ఈ గేట్ కాడ నిలబడి వెళ్ళేది. అఫ్కోర్స్ నేను దీన్ని అయితే ఎంకరేజ్ చేయను, అస్సలు ఎంకరేజ్ చేయను. బట్ ఈ ఫీలింగ్ వేరు ఉంటుంది, ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఈ మెమూ ట్రైన్స్, డెమో ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఎంత వందే భారత్ ఎక్కినా ఆ ఫీలింగ్ అయితే రాదనమాట. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ కూడా నాకు కేవలము 35 రూపాయలు మాత్రమే పడింది. 139 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి. ఎంత చీపో కదా, చీపెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఇది. ఇంత లాంగ్ డిస్టెన్స్ ఇంత తక్కువ ప్రైస్ లో ట్రావెల్ చేస్తున్నాం అంటే. సో ఇది వచ్చేసి రామవరపాడు స్టేషన్. విజయవాడ అండ్ దాని సరౌండింగ్స్ లో ట్రాక్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, సో దానికని చెప్పి కొన్ని మెమో ట్రైన్స్ ని రామవరపాడు నుంచి అయితే స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి భీమవరం టౌన్ వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో అది కూడా రామవరపాడు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఇదే ఈ భీమవరపాడు టౌన్ ట్రైనే. ఇది రామవరపాడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఓన్లీ భీమవరం వరకు వెళ్తుంది. మన భీమవరం దాటుకొని నర్సాపూర్ వరకు అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ చూడండి ఖాళీ. ఇంకేముంది, అందరు దీంట్లో దిగేసి దీంట్లో ఎక్కుతారనమాట. ఏదైనా మెమో ట్రైనే కదా. ఈ మెమో అయితే ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అయిద్దంట ఇక్కడ నుంచి. బేసిక్గా విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ రామవరపాడు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. విజయవాడ స్టేషన్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి మాక్సిమం 110 km/h స్పీడ్తో అయితే తిరుగుద్ది. ఐసెఫ్ కోచెస్ కాబట్టి ఇన్ఫాక్ట్ రూట్ 130 సపోర్టెడ్ అయినా కూడా వెళ్ళేది మటుకు 110 km/h స్పీడ్ మ్యాక్సిమమ్. ఈ ట్రైన్లో మొత్తము 4 hours 30 minutes జర్నీ చేస్తాము. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 31 km/h మాత్రమే. బయలుదేరి అరగంట అయింది. ఈ అరగంటలో మనం ఇక్కడి వరకు వచ్చింది కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్లకి ఈ ట్రైన్ ఒకసారి ఆగుతుంది. ఏదో ఒక స్టాప్ అనమాట. రైట్ నా వచ్చి దోసపాడు అనే స్టేషన్లో అయితే ఉన్నాము.
పేరైతే బాగుంది కదా, యూనిక్ గా దోసపాడు అని. దీని తర్వాత మనకి మెయిన్ జంక్షన్ వస్తుంది, అదే గుడివాడ జంక్షన్. సో ట్రైన్ ఇక్కడికి 10 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 3:20 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, టైం 3:20 అండ్ 10 నిమిషాలు గుర్తుపెట్టుకోండి లేటు. గుడివాడకి ఎల్లీగా వెళ్ళిపోతాడు, అది ఎలాగనేది చెప్తాను. వెళ్లాల్సింది ఏ టైంకి ఎంత ఎల్లీగా వెళ్తాడు, ఇక్కడ 10 నిమిషాలు ఎట్ట కవర్ చేశాడు అనేది కూడా నేను చెప్తాను గుడివాడకి వెళ్ళిన తర్వాత. అరే రే 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 జస్ట్ మిస్ అవైతే ఏమన్నా ఆపాడు అసలు డ్రైవర్ అన్న. లోకో పైలట్ అన్న గత్తని బ్రేక్ వేసాడు. ఇది కరెక్ట్గా జస్ట్ ఒక 2-3 ఇంచెస్లో దాటింది అంతే. యావు బాబా బాబా తగులుంటే మటుకు ఎక్కడలేని బాధ అంతా వేసి ఉండేది. అండ్ వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి CDB అనమాట. ఇది జంక్షన్ రైల్వే స్టేషను. ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీ వచ్చేసి 3:28 కల్లా వచ్చింది. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇక్కడికి రావాల్సింది మటుకు 3:35కి, బయలుదేరాల్సింది 3:40కి. అంటే దగ్గరగా ఇప్పుడు ట్రైన్ 10 నిమిషాలు ఏడే ఉంటుంది అనమాట. అయిపోయింది మ్యాటర్, అర్థమైపోయింది నాకు. మొత్తం బిస్కెటే. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ ఆడపడతారు జనాలు వీళ్ళంతా ఈ ట్రైన్లో. ఓరే నాయన, ఏలాడుతా పోవడం ఇంకెక్కడ నుంచి. ఈడ గుడివాడ పెద్ద స్టేషన్ కదా, ఇక్కడ ఖాళీ అయ్యిద్ది అనుకుంటే 7 నుంచి ఎక్కువ మంది ఉన్నారు. సో మనకి ఇక్కడ నుంచి ఒకవైపు వెళ్తే మచిలీపట్నం లైన్ వస్తుంది, ఇంకో వైపు వెళ్తే భీమవరం మనం వెళ్ళే లైన్ అయితే వస్తుంది అనమాట. భీమవరం నుంచి తర్వాత మనం నర్సాపురం వెళ్తాము. ఇప్పుడు మనం వచ్చింది విజయవాడ వైపు నుంచి. సో అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. పర్లేదులేండి, ఇక్కడ నుంచి గట్టిగానే దిగుతున్నారు. ఎంతమంది దిగుతున్నారో అంతమంది ఎక్కుతున్నారు అనమాట. మన గేట్ కాడ ఖాళీ దొరుకుద్దిలే, నిలబడే వెళ్దాం. ఇంకా కూర్చొని వెళ్ళే అంత ఛాన్స్ లేదు, కనీసం నిలబడే వెళ్దాం. సంతోషం. సో యాక్చువల్లీ ఇందాక దోసపాటు స్టేషన్ కి ట్రైన్ 10 నిమిషాలు లేట్ గా వచ్చింది కదా, ఇక్కడికి 10 నిమిషాలు ముందుగా వచ్చేసింది. ఎలా అంటే ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ మధ్యలో గ్యాప్ కనుక చూస్తున్నట్టయితే కేవలం 8 కిలోమీటర్స్. ఈ 8 కిలోమీటర్స్ కవర్ చేయడానికి గాను వీళ్ళు ఇచ్చిన టైం వచ్చేసి దాదాపు 25 మినిట్స్ అనమాట. సో ఈజీగా మనకి 25 మినిట్స్లో 8 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. ఇంకా ముందలే వచ్చేస్తుంది కాబట్టి అటుపక్క లేట్ ఉన్నా సరే ఇక్కడ త్వరగా వచ్చేస్తుంది. ఎప్పుడన్నా ట్రైన్ లేట్ అయినప్పుడు ఏంటంటే ఇది స్లాక్ టైం అంటారు, దీన్ని కవర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ ట్రైన్ కి ఈ రూట్ లో 3 స్లాక్ టైమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ గుడివాడ జంక్షన్ లో, ఇంకోటి వచ్చేసి కైకలూరు దగ్గర, అండ్ మూడోది వచ్చేసి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ 3 స్లాక్ టైమ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టేషన్ ముందల వరకు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఎంత లేట్ ఉన్నా సరే ఆ స్టేషన్స్కి వెళ్ళే టైంకి కవర్ అయితే అయిపోతుంది. ఆ టైము ఆన్ టైం అయితే నడుస్తుంది అనమాట ట్రైన్. ఈ లెక్కన ఇక్కడికి దాదాపు మనం వచ్చేసి 45 కిలోమీటర్లు వచ్చాము. 1:15 నిమిషాలు అయింది బయలుదేరి. ఇంకా నెక్స్ట్ భీమవరం టౌన్ లో అన్న కొంచెం ఖాళీ దొరుకుద్దేమో చూడాలి. ఇంకా హోప్స్ అయితే పోయాయి నాకు. ఇక్కడ మనకి ఎక్కువ వచ్చి సమోసా, దాంతో పాటు టీ అవి అయితే ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట. స్నాక్స్ వచ్చి గుడివాడ జంక్షన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మెయిన్ స్టాప్ అయిన భీమవరం టౌన్ గానీ భీమవరం జంక్షన్ గానీ ఇక్కడ నుంచి దాదాపు 55 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. సో నేనైతే అన్ని స్టాప్ చూపించలేదు అనమాట, ఎందుకంటే ఈ ట్రైన్ మొత్తం వచ్చేసి 28 స్టాప్స్ లో అయితే ఆగుతుంది. అన్ని చూపించుకుంటా పోతే 28 నిమిషాల వీడియో అయితే వస్తుంది, బోర్ కొట్టుద్ది. కాబట్టి ఓన్లీ మనకి దారిలో తగిలే ఇంపార్టెంట్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను కవర్ చేసుకుంటా అయితే వస్తాను. సో ట్రైన్ బేసిక్ గా డౌన్ లైన్ అంటే లెఫ్ట్ సైడ్ లైన్ లో వెళ్లాల్సింది ఏందో అప్ లైన్ లో వెళ్తుంది అనమాట. మామూలుగా అయితే ఆ లైన్ లో వెళ్ళాలి, బట్ ఇటు సైడ్ లైన్ లో వెళ్తుంది. ఎదురొచ్చే ట్రైన్స్ వస్తాయి మామూలుగా ఈ లైన్ లో అయితే. ఆ లైన్ ఏమో అటు వెళ్ళడానికి, ఈ లైన్ ఏమో ఇటు రావడానికి ట్రైన్స్. బట్ ఇప్పుడు
ఆ లైన్ ఎందుకో క్లోజ్ చేసేస్తున్నారు, అందుకని ఈ లైన్లో ట్రైన్ కిందకైతే వెళ్తుంది. ఈ రూట్ అంత బిజీ రూట్ కాదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ బిజీ రూట్ అయి ఉంటే మటుకు అసలు ఈ రకంగా చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇందాక ఒక దగ్గర చూస్తే ఆ ట్రాక్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. మేబీ దాని వల్లేమో ఈ ట్రాక్ లోకి ట్రైన్ అయితే డైవర్ట్ చేసినట్టున్నారు. మేబీ రాంగ్ లైన్ లో వెళ్ళడం వల్ల అనుకుంటా. ట్రైన్ కూడా చాలా స్లోగా వెళ్తుంది. అసలు 30-40లో పోతున్నాడు. లాస్ట్ 10 కిలోమీటర్స్ నుంచి ఇదే పరిస్థితి. చూద్దాం భీమవరంకి నర్సాపురంకి టైంకి తీసుకెళ్తాడు, మళ్ళీ ఏదంటే లేట్ చేస్తాడు అని అనేది. త్వరగా ఫోన్ ఇవ్వను భయ్యా, ఫోన్ చేసి చెప్పయ్యా, స్లోగా వెళ్తున్నాడు. ఇటు చూసిన చెరువులేనమాట. ఈ రొయ్యల చెరువుల చేపల చెరువులు అయితే అర్థం కావట్లే. కంటికి కనిపించేంత మటుకు చెరువులే ఉన్నాయి. అండ్ ట్రైన్ అయితే ఇంకే స్పీడ్లో పోతున్నాడు. 20-30 ఇంతే, ఎక్కువ కూడా లాగట్లే. అండ్ ఇక్కడ ఒక చిన్న కెనాల్ అయితే వచ్చింది. దీని పేరు వచ్చేసి పోలరాజు కెనాల్ అంట. 41 మీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది మ్యాటర్. ఇక్కడ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానికని చెప్పి మన ట్రైన్ని, ఆ ట్రాక్ వెళ్ళాల్సిన ట్రైన్ని ఈ ట్రాక్ అయితే తీసుకొచ్చాడు. ఇదిగోండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కంకర తీసి సెట్టింగ్ ఏదో చేస్తున్నారు. మోక్ష కాలువపుడి స్టేషన్ దగ్గరలో. దానికని చెప్పి మన ట్రైన్ని డైవర్ట్ చేశాడు. ఇక్కడ నుంచి స్పీడ్ అనుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మెయిన్ ట్రాక్ లో కలిపే జాయింట్ యాడ్ అయితే వస్తుందో ఆడ మన ట్రాక్ లోకి మనోడైతే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అక్కడ వరకు ఇట్లాగే రాంగ్ సైడ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఎస్, బ్యాక్ టు మెయిన్ లైన్. తిరిగి మెయిన్ లైన్లోకి ఇటు వచ్చేస్తాను చూడండి. సూపర్. ఇంక ఇక్కడ నుంచి లాగుతాడు గట్టిగా నా గెస్ ప్రకారం. సో ట్రైన్ వచ్చేసి కైకలూరు స్టేషన్కి వచ్చింది. సో ఈ కైకలూరు ఊరు వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ కిందకైతే వచ్చింది. దీన్ని హోమ్ టౌన్ ఆఫ్ కొల్లేరు లేక్ అని కూడా అంటారు. కొల్లేరు లేక్ వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఈ కైకలూరుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. వామ్మో, ఇక్కడ గట్టిగానే ఉన్నారు. ట్రైన్ యాజ్ ఆఫ్ నవ్ అయితే 40 మినిట్స్ లేట్ గా నడుస్తుంది. 4:15కి రావాల్సింది కైకలూరుకి దగ్గరగా 4:50కి అయితే వచ్చింది. నాకు ఈ ట్రైన్ లో ఇంకోటి మెయిన్ నచ్చింది ఏంటంటే ఫ్యాన్స్. ఇదిగోండి, ఇక్కడ గేట్ కాడ నిలబడి ఉన్న వాళ్ళ కోసం కూడా ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. చల్లగా గాలి అయితే వస్తుంది. అదొకటైతే బాగా నచ్చింది. ఈ ఏరియా అంతా చూస్తుంటే నేను ఫస్ట్ టైం వస్తున్నా కదా ఇటువైపు, నాకు ఏదో కేరళలో తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఇక్కడ బ్యాక్ వాటర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న గుంటలు, వాటర్, దాని మీద ఇట్లా గ్రీన్ చెట్లు, చాలా బాగుందన్నమాట ఈ ఏరియా అంతా చూడడానికి. దానితో సన్సెట్ టైం కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ అయితే మటుకు. క్లైమేట్ కూడా కూల్ ఉండడం వల్ల ఎంజాయ్ చేస్తున్నా ఫుల్గా ట్రైన్ జర్నీని అయితే. సో ఉండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసి UNDI. ఇక్కడికి మనము విజయవాడ నుంచి బయలుదేరి 3 గంటల 15 నిమిషాలు అయింది. 100 కిలోమీటర్లు వచ్చాము. ఇంకొక 39 కిలోమీటర్ల జర్నీ పెండింగ్ ఉంది. నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి భీమవరం టౌన్, దాని తర్వాత భీమవరం జంక్షన్. ఇక్కడ మన ట్రైన్కి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. ఉండిలో ఫేమస్ ఏంది అనేది మీరు ఎంతమంది తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడే మనము భీమవరం టౌన్ స్టేషన్ అయితే దాటేసాము. చాలా మంది దిగారనమాట భీమవరం టౌన్ స్టేషన్లో. బట్ సీట్లు అయితే దొరకలేదు, నిల్చొనే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మీరు కనుక గమనిస్తే మన ట్రైన్ టువర్డ్స్ రైట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ట్రాక్ అయితే వెళ్ళిపోతుంది కదా, ఇది వచ్చేసి లైన్ తణుకు మీద నుంచి నిడదవోలు అయితే వెళ్ళొద్ది. సో కొన్ని ట్రైన్స్ మనకి భీమవరం మీద అయితే నడుస్తాయి కదా, అవి ఇటు నుంచే వచ్చి భీమవరం టౌన్కి వచ్చి భీమవరం టౌన్ నుంచి గుడివాడ మీదుగా విజయవాడకి అయితే వస్తాయి. అండ్ మనము టువర్డ్స్ నర్సాపూర్ వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్ రైట్ సైడ్ లైన్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఈ ట్రాక్ తణుకు నుంచి వచ్చేది. ఇటు సైడ్ నర్సాపురం నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ ఇటు అయితే వెళ్ళిపోతాయి. సో మనం వచ్చేసి కరెక్ట్గా భీమవరం జంక్షన్ స్టేషన్ ముందులో ఉన్నాము. ఒక 1 మినిట్లో ట్రైన్ భీమవరం జంక్షన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోద్ది.
ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోవచ్చింది. ఇంకా కొంచెం లైటింగ్ అయితే ఫెయిల్ అవుతుంది. భీమవరం జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి BVRM. ఇక్కడ ట్రైన్ కి 2 minutes స్టాప్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి నర్సాపురం వైపు వెళ్ళే లైన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చిన గుడివాడ వైపు నుంచి లైన్ ఉంటుంది. అండ్ ఇటు పక్క చూసుకున్నట్టయితే తణుకు మీద నిడదవోలు జంక్షన్ కూడా లైన్ ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి నర్సాపురంకి 30 కిలోమీటర్లు ఉంది. మధ్యలో కన్నా చూసుకున్నట్టయితే కేవలం 4 స్టాప్స్ ఉన్నాయి అంతేను. ఒక 50 minutes to 1 hour పట్టుద్ది అనుకోండి జర్నీ అయితే. ఒక బాధ ఏంటంటే ఈ ట్రైన్ లో ఎక్కడ ఒక్క కోచ్ లో కూడా వాష్రూమ్స్ అయితే లేవు. పెద్ద టార్చర్ అయిపోయింది. సుసు పోసుకోవాలన్నా ఇబ్బంది అయిపోయింది అనమాట. వెళ్ళొచ్చే లోపల ట్రైన్ ఆడ వెళ్ళిపోద్దు అని ఇంకంతా ఆపుకొని కూర్చోవాలి. లేదా ఆడన్నా ట్రైన్ ఆగినప్పుడు ప్లాట్ఫామ్ వైపు కాకుండా అవతల వైపు పని కానిచ్చాలి. ఇంకా భీమవరంలో 50% వరకు రష్ అయితే తగ్గింది ట్రైన్ లో. మిగతాది నెక్స్ట్ పాలకొల్లు వస్తుంది, అప్పుడు తగ్గొచ్చు. ఈ నర్సాపురం వరకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు ఈ ట్రైన్ లో లాస్ట్ స్టాప్ వరకు. సో ట్రైన్ ఇన్సైడ్ మీకు ఇప్పుడు దాకా అయితే చూపించలేదు కదా. మెమూ ట్రైన్స్ ని ఇంత ముందు నేను చూపించాను, సేమ్ అదే ప్యాటర్న్. కొన్ని మెమూ ట్రైన్స్ లో ఈ ఏరియాలో వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది, బట్ దీంట్లో అయితే లేదు. ఈ ఏరియా అంతా లగేజ్ పెట్టుకోవడానికి లేదా నిలబడడానికి అట్లా యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ ట్రైన్ లో అయితే వాష్రూమ్ అసలుకే లేదనుకున్నా, ఇదిగోండి ఒక దగ్గర అయితే ఉంది. ఆ కోచ్ కి అయితే అసలు లేదు, ఈ కోచ్ లో మటుకు ఒకటి ఉంది. నాకు తెలిసి ఈ హోల్ ట్రైన్ మొత్తంలో ఇది ఇంకోటి ఏమో ఉందనుకుంటా అంతే. వెల్కమ్ టు పాలకొల్లు. పాలకొల్లు వచ్చేసి నర్సాపురంకి కేవలం 9 కిలోమీటర్ల ముందలు ఉంటుంది అంతేను. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, శివుడి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి పంచరామ క్షేత్రాల్లో ఇది ఒకటి. అది ఇక్కడే ఉందన్నమాట పాలకొల్లులో. మీలో ఎంతమంది ఈ టెంపుల్ అయితే విజిట్ చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదిగోండి మెయిన్ ఎగ్జిట్ పాలకొల్లు ఎగ్జిట్. ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్తారు. సో ఇక్కడికి ట్రైన్ 45 నిమిషాలు లేట్ గా వచ్చింది. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ నర్సాపురం స్టేషన్ కేవలం 9 కిలోమీటర్లు. మోస్ట్లీ ట్రైన్ ఇక్కడతో ఖాళీ అయితే అయిపోతుంది. చాలా వరకు సీట్లు కూడా చూడొచ్చు ఖాళీ అయ్యాయి అనమాట కూర్చోడానికి. ఇంకా లాస్ట్ 9 కిలోమీటర్లు కూర్చుంటే ఎంత, కూర్చోబోతే ఎంత, ఇక్కడ ఖాళీ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత చెప్పండి మీరే. సో పాలకొల్లులో ఈ గొట్టల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నారు, 20 రూపీస్ తీసుకున్నారు. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువే వచ్చింది. సో ఈ ట్రైన్ తయారైంది RCF కపుర్తల ఎక్కడుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు నర్సాపురం. సో మామూలుగా మనకి బోర్డుల మీద అంతా నర్సాపూర్ అని అయితే ఉంటుంది, కానీ అసలు పేరు వచ్చేసి నర్సాపురము. ఇంకిక్కడతో మన రైల్వే ట్రాక్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇది డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్, టర్మినల్స్ లాగానే అయితే అనుకోవచ్చు. సో గైస్ నర్సాపూర్ స్టేషన్ లో అయితే మనం దిగేసాము. ఇంక నుంచి బయటికి అయితే వెళ్దాము. ట్రైన్ జర్నీ అయితే బాగుంది. జనాలు అయితే ఎక్కువ ఉన్నారు, కానీ జనాలు కనుక కొంచెం తక్కువ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళని జర్నీని. సో బయటికి వెళ్ళాక నర్సాపూర్ స్టేషన్ వ్యూ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ఈ స్టేషన్ అయితే చూడండి విచిత్రంగా ఉంది. ఇదే ఎంట్రన్స్, ఇటు సైడ్ ఎంట్రన్స్ ఉంది, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంది. మామూలుగా ఎంట్రన్స్ కి బ్యాక్ సైడ్ ఎక్కడన్నా ప్లాట్ఫామ్ ఉంటది, కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఒకవైపే, ప్లాట్ఫామ్ ఒకవైపే. సో బుకింగ్ కౌంటర్ కానీ ఆఫీస్ కానీ ఎదురు కనిపిస్తుంది కదా అదేను. అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇయే. అండ్ ఇదంతా పార్కింగ్ అన్నమాట. ఇక్కడ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా కార్లు, ఆటోలు పార్క్ చేశారు. అక్కడంతా బైక్స్ అయితే పార్క్ చేశారు. సో అది గైస్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రైన్ వీడియోస్ నేను ముందుకైతే తీసుకురాబోతున్నా. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.